ఆ ఇంట్లో ముగ్గురు మహిళలు. వారిని బిగ్ బాస్లా ఓ వ్యక్తి ప్రతిక్షణం గమనిస్తూ ఉంటాడు. రేడియేషన్తో టార్చర్ చేస్తాడు. ఇంట్లో ఉంటే కాల్ చేస్తాడు. చివరకు తమను తామే బందీ చేసుకున్నారు. ప్రతిక్షణం భయం, ఎవరో ఏదో చేస్తున్నారు అని. ఇంతకీ వారిని వేధిస్తున్న మరో వ్యక్తి ఎవరు? అసలు ఉన్నాడా? మనిషా లేక అభూత కల్పన? వారి భావన వెనక నిజమెంత, భ్రమెంత? ఇదిగో ఇంట్లోనే భ్రమ దాగి ఉంది, అలాగే నిజం దాగి ఉంది. వారి మాటల్లో అంతుచిక్కని మర్మం ఉంది. ఓ తల్లి, ఇద్దరు కూతుళ్ళు, వారితో లోకం. ఎవరో వస్తున్నారని, ఏదో చేస్తున్నారని భ్రమంలో బతుకుతున్నారా, నటిస్తున్నారా? వారి జీవితంలో ఊహించని, అంతుబట్టని ఘటనలు జరుగుతున్నాయా? ఇది క్రైమ్ కథ కాదు, ఇది షార్ట్ ఫిలిం కాదు, సినిమా అంతకంటే కాదు. ఓ యథార్థ ఘటన హైదరాబాద్లోని లోతుకుంటలో జరుగుతోంది. కథ సినిమాలో జెనీలియా పాత్ర ఇలాగే ఉంటుంది. ఎవరో వెంబడిస్తున్నట్లు పరిగెత్తడం, తన కుటుంబాన్ని కోల్పోయి డిప్రెషన్లోకి వెళుతుంది. తనని ఎవరో వెంబడిస్తున్నట్లు, తనని కూడా ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు నరక యాతన అనుభవిస్తుంది. తనని తానే నిర్బంధించుకుంటుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే సికింద్రాబాద్లోని లోతుకుంటలో జరిగింది. కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు కృష్ణారావు ఫ్యామిలీ. వారికిద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి మాధురి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. చిన్నమ్మాయి భార్గవి ఎంబీఏ పూర్తి చేసింది. సత్యం, టీసీఎస్ లాంటి కంపెనీల్లో ఉద్యోగం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే కృష్ణారావు 2012లో మరణించారు. అప్పటి నుంచి వీరి ఇంట్లోనే బందీలయ్యారు. తమను తామే నిర్బంధించుకున్నారు. అసలింతకీ వాళ్ళకేమైంది? వాళ్ల నాన్న మరణమే వీళ్ల మానసిక స్థితి మారడానికి కారణమా? ఇంతకు ముందు నుంచే వీళ్ళు ఇలా ఉండేవారా? ఇలా అంతులేని ప్రశ్నలు ఎన్నో. ఇంటిపై ఎవరో నిఘా పెట్టారు. ప్రతిక్షణం వెంటాడుతుంటారు. ప్రతినిత్యం వేధిస్తుంటారు. రేడియో ధార్మిక కిరణాలు పంపి టార్చర్ చేస్తున్నారు. ఎలా అయినా ఇల్లు ఖాళీ చేయించాలనుకుంటున్నారు. ఇంటి స్థలాన్ని కబ్జా చేయడానికి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. కెమెరా ఉంటుంది, ఎప్పుడు ఐ కెన్ సెన్స్ కెమెరా ఉంది నా ఫేస్ మీద అని. ఇంకా అదేం చేస్తున్నట్టు ఫ్రీక్వెన్సీస్తో హైలో చేస్తున్నారు వీళ్ళు. కానీ నాకు ఒకటే తెలుసు అని, ద హెరాసింగ్ మీ, అంతే. కానీ హెరాస్ చేస్తే నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళ ఉద్దేశం. అది మాత్రం ఐ గాట్ ఇట్. ఇవి వారి మనసులోని మాటలు. వాళ్ళు బలంగా నమ్ముతున్న నిజం. అబద్ధం లాంటి నిజంలో బతుకుతూ అబద్ధాన్నే నిజమనుకుంటున్నారు. ఒళ్ళంతా కాల్చేస్తున్నారంటున్నారు. కానీ వారి ఒంటిపై అలాంటి గుర్తులే కనపడవు. రేడియేషన్ అంటున్నారు, కానీ ఎలాంటి ఎఫెక్ట్లు కనిపించవు. ఎంట్రీ లేదు నాకు. నేను వెళ్తే నా కాళ్ళు అంతా కాల్ చేసినారు ఇక్కడ. దీస్ ఆర్ ఆల్ ద మార్క్స్ ఆఫ్ బర్న్ట్. ఇవి నా కాళ్ళు, ఇంకా నా చేతులు. వాళ్ళేమో ఈసీజీ లాంటి, ఎక్స్రే లాంటి మషిన్ దే ఆర్ యాక్చువల్లీ కీపింగ్ నియర్ ద వాల్స్. ఎందుకంటే గోడ లోపల వస్తున్నాయి ఆ ద ఇన్విజిబుల్ రేస్, అంటే కళ్ళకు కనిపించే అంటే రేస్. సో అది ఎలా వస్తున్నాయో నాకు ప్రూఫ్ అయితే లేదు, కానీ వస్తున్నాయి. మరి వారికి ఎందుకు అలా అనిపిస్తోంది? వారి మనస్సును ఆవరించిన భయమేంటి? ఇన్నేళ్లుగా వాళ్ళు అలా ఇంట్లోనే బందీలుగా ఉంటున్న స్థానికులు ఎందుకు పట్టించుకోలేదు? అలా అని వారినెవరో టార్చర్ చేస్తున్నారని ఖాళీగా కూర్చోలేదు. రీసెర్చ్ చేసి ఎత్తులకు పై ఎత్తులు వేశారు. రేడియేషన్ కనిపెట్టే మిషన్, ఇంట్లోకి ఎలాంటి కిరణాలు రాకుండా ఒక రకమైన ప్లాస్టిక్ కవర్స్, రేడియేషన్ తప్పించుకునేలా హెల్మెట్స్, ఇలా ఎన్నో సొంతంగా తయారు చేశారు. డూయింగ్ రీసెర్చ్ విత్ దిస్ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్లో నేను కనుక్కొని ఇది హాఫ్ వుడ్ వర్క్ చేపించిన. ఐ స్టార్టెడ్ వేరింగ్ దిస్ టార్పోలిన్. నెక్స్ట్ స్టెప్ ఈస్ ఐ స్టడీ టార్పోలిన్. నాకు కాటన్ వేసుకోవడానికి నాకు ఇదే లేదు. ఇట్ విల్ నాట్ అలౌ మీ వేర్ కాటన్. సో ఇది నేను చేసుకునే మాస్క్ నేనే తెచ్చి అమెజాన్లో ఐ డిడ్ దిస్ అండ్ సో అమెజాన్ అండ్ ట్రై టు డూ రీసెర్చ్ ఆన్ ల్యాప్టాప్. నాకు ఈ డిటెక్టర్ వచ్చిందని, దట్ ఇట్ కెన్ డిటెక్ట్ దీనికోసం నేను ఫుల్ తిరిగి, అంటే బ్యాటరీస్ కోసం తిరిగాను. మళ్ళీ బ్యాటరీస్ తెచ్చి వేస్తే ఇట్ షోడ్ బీప్ అలామ్. అన్ని సైజులో అలాం వచ్చింది. సాకెట్స్ దగ్గర, గోడల దగ్గర అలాం చేసింది. ఖచ్చితంగా వీరికి మానసిక స్థైర్యం అవసరం. మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తే మళ్ళీ గతంలో అలా ఉన్నత స్థితిలోకి వచ్చే అవకాశం ఉంది.